వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన కరకరలాడే ఒక మసాలా వడ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. మామూలుగా మనం ఈ మసాలా వడని ఈవినింగ్ స్నాక్గా చేసుకుంటూ ఉంటామండి. చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిశనగపప్పుతో అలాగే అలసందలతో మనం మసాలా వడల్ని ప్రిపేర్ చేస్తాం. కానీ ఈరోజు నేనైతే పచ్చపెసలతో మసాలా వడల్ని ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా కారం పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ పచ్చపెసలు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత నైట్ సోక్ చేసి పెట్టేశాను. లేదు ఒక 5-6 గంటలన్నా ఈ పచ్చపెసల్ని మనం నానబెట్టుకోవాలి. నేను నానిపోయిన తర్వాత ఆ నీళ్లు వంపేశాను. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పచ్చపెసలని ఒక 2-3 సార్లుగా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసేసుకోవాలి. రోల్ అవైలబుల్ ఉన్నవాళ్ళు రోట్లో కూడా కొంచెం ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నేను ఆ మిగిలిన పచ్చపెసలన్నింటిని కూడా మిక్సీ పట్టేసేసాను. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేసుకొని, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని, 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఈ మసాలా గారెల్లో ఈ సోంపుతోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొద్దిగా లవంగం, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టేసేస్తానండి. సో అందుకని నేను దాల్చిన చెక్క, లవంగం పొడి వేయలేదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. మామూలుగా మనం పచ్చిశనగపప్పు అలాగే అలసందలతో మసాలా గారెలు చేసుకుంటూ ఉంటాం కదా అండి. ఈ విధంగా మనం పచ్చపెసలతో మసాలా గారెలు చేసుకుంటే చాలా కమ్మగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇదంతా కూడా పిండి రెడీ అయిన తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఒక తడిగుడ్డని తడిపేసేసుకొని పైన వేసేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఏ సైజులో గారెలు కావాలనో ఆ సైజులో తీసేసుకొని ఈ విధంగా మనం మరీ మందంగా కాకుండా అలాగని పలుచుగా కాకుండా ఈ విధంగా తట్టేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం గారెలు అనేది తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏం మరీ ఎక్కువ అవసరం లేదండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇంకా ఇవి గారెలు తట్టేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గారెలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు. కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పొట్టుతో కూడా చేస్తున్నాం కదా అండి ఈ వడలు, కమ్మగా కరకరలాడుతూ చల్లారిన తర్వాత కూడా అలాగే క్రిస్పీగా ఉంటాయండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి, ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి కానీ రుచి చూసారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి. ఇప్పుడు మిగిలినవి కూడా ఫ్రై అయిపోయాయి. ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని మసాలా వడల్ని ఫ్రై చేసేసానండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో, సూపర్ టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయండి. లేదు పప్పు, సాంబార్, రసం అలా చేసుకున్నప్పుడు కూడా మనం సైడ్ డిష్గా ప్రిపేర్ తినచ్చండి. ఇప్పుడు ఒక కప్పులోకి నేను కారం పచ్చడిని డిష్ అవుట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ కారం పచ్చడిని కూడా వీడియో అప్లోడ్ చేశానండి. మేమైతే ఈ విధంగా కారం పచ్చడితో తింటాము, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదూ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.